సాధారణ ఎన్నికలు 2024 పోలింగ్ రోజున ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రాయవలసినటువంటి డిక్లరేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రాయవలసినటువంటి డిక్లరేషన్లు ముఖ్యంగా 4 ఉంటాయి. పోలింగ్ ప్రారంభంలో ఒక డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగనే ఈవీఎం మార్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఒక డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అలాగనే ఈవీఎం వివిప్యాట్ మెటీరియల్ సీల్ చేసిన తర్వాత డిక్లరేషన్ చేయవలసి ఉంటుంది. విధంగా పార్లమెంటుకు అసెంబ్లీకి విడివిడిగా రాయాలి. అన్ని డిక్లరేషన్లపై పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకోవాలి. పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రిసైడింగ్ అధికారి యొక్క ప్రకటన. డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ద కమిస్మెంట్ ఆఫ్ ద పోల్. ఎలక్షన్ ఫ్రమ్ 14 Narsaraopet Parliament, 101 Machalla Assembly Constitution, serial number and name of the polling station 26 Mbps Dwarkapuri, date of poll 13 May 2024. I hereby declare that I have demonstrated to the polling agents and other persons present by holding a mock poll that the voting machine is in perfect working order and that no vote is already recorded therein. After mock poll, we have cleared the mock poll data from EVM, CU and removed the print paper slips from VVPAT drop box. ఈ విధంగా డిక్లరేషన్ చదివి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి. అలాగనే ఏజెంట్స్ యొక్క అందరి సంతకాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగనే పార్ట్ 2లో ఓటింగ్ యంత్రాన్ని మార్చవలసి వస్తే ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ పత్రం ఈ విధంగా ఉంటుంది. డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజ్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఓటింగ్ మిషన్ ఇఫ్ ఎనీ. ఈ విధంగా పార్లమెంట్ కాన్స్టిట్యూషను, అసెంబ్లీ కాన్స్టిట్యూషను, నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషను, డేట్ ఆఫ్ పోల్ వివరాలన్నీ నమోదు చేసుకుంటాము. ఆ తర్వాత ఈ విధంగా డిక్లరేషన్ చదివి అనంతరం ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసి ఇక పోలింగ్ ఏజెంట్స్ అందరి యొక్క సంతకాలు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ 3లో పోలింగ్ ముగింపు ధృవీకరణ పత్రం. పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ ఫర్నిష్డ్ టు ఆల్ పోలింగ్ ఏజెంట్స్ who were present at the polling station at the close of the poll and whose signatures are affixed below an attested copy of each of the entries in part 1 account of votes records of form 17C as required under rule 49S2 of the conduct of elections rules 1961. ఈ విధంగా డిక్లరేషన్ చదివిన తర్వాత మరి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసి డేట్ ఆఫ్ పోల్ వేసిన తర్వాత అందరి ఏజెంట్స్ యొక్క సిగ్నేచర్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పార్ట్ 4లో పోలింగ్ యంత్రాన్ని సీల్ చేసే అనంతరం ప్రమాణ పత్రం. ఓటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఓటింగ్ మిషన్స్ని సీల్ చేసిన క్రమంలో మరి ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా డిక్లరేషన్ చదివి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసి అనంతరం పోలింగ్ ఏజెంట్స్ యొక్క అందరి సంతకాలను తీసుకోవాల్సి ఉంటుంది.